Hi, good morning. Most of the competitive examinations లో కామన్గా వచ్చే క్వశ్చన్ ఇఫ్. ఇది డైరెక్ట్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్లో అడగచ్చు, లేక సింపుల్ నుండి కాంప్లెక్స్ రూపంలో అడగచ్చు, లేక కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ లేక అడగచ్చు, లేకపోతే ఇఫ్ క్లాజ్ ఉపయోగించి అందులో ఎక్కడైనా ఒక మిస్టేక్ ఇవ్వచ్చు. జనరల్గా ఇఫ్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా వర్బ్ ఫామ్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే ఇఫ్ క్లాజ్లో మనకు 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ ఏంటో, ఏ మోడల్ ఉంటే ఏ ఆన్సర్ కరెక్ట్గా రావాలో టుడే లెట్ us డిస్కస్. ఏంటంటే ఇఫ్ క్లాజ్లో మనకు ఈ 4 మోడల్స్ ఉంటాయి. జనరల్గా ఇఫ్ క్లాజ్ తర్వాత అంటే ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత V1, ఇది ఫస్ట్ మోడల్. ఇఫ్ తర్వాత సబ్జెక్టు, దాని పక్కన V1 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఇఫ్ క్లాజ్ పక్కన సబ్జెక్టు V2 ఉంటుంది, ఇది సెకండ్ మోడల్. ఇఫ్ తర్వాత అంటే ఇఫ్ సబ్జెక్ట్ తర్వాత V1, ఇఫ్ సబ్జెక్ట్ తర్వాత V2. థర్డ్ మోడల్ వచ్చేసి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ హ్యావ్ V3, హ్యాజ్ హ్యావ్ V3 ఉంటుంది, ఇది అనదర్ మోడల్. తర్వాత ఇఫ్ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ V3, హ్యాడ్ V3. ఈ 4 మోడల్స్ మాత్రమే ఉంటాయి ఇఫ్ క్లాజ్లో. అయితే మనం ఏంటంటే ఇఫ్ క్లాజ్లో ఉన్న వర్బును బేస్ చేసుకొని దీనికి లింకింగ్గా ఇంకొక సెంటెన్స్ ఉంటుంది. ఇఫ్ క్లాజ్ అన్నప్పుడు ఇఫ్ సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బును చూసుకోవాలి. ఇక్కడ V1 ఉన్నప్పుడు మరి సెకండ్ సెంటెన్స్లో ఏమొస్తుంది? V2 ఉంటే సెకండ్ సెంటెన్స్లో ఏముంటుంది? హ్యాజ్ హ్యావ్ V3 ఉంటే ఫాలోయింగ్ సెంటెన్స్లో ఏముండాలి? ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ V3 ఉంటే ఫాలోయింగ్ సెంటెన్స్లో ఏముండాలి అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ సెంటెన్స్లో అంటే నెక్స్ట్ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్ ఫామ్ ఎలా ఉండాలో దిస్ విల్ డిసైడ్. అంటే ఏంటి? ఇఫ్ క్లాజులో V1 ఉంటే, ఇఫ్ క్లాజులో V1 ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత ఏ వర్బ్ ఫామ్ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే V1 ఉంటుందో అంటే ఇఫ్ క్లాజ్లో V1 ఉంటుందో అప్పుడు సెకండ్ సబ్జెక్ట్ తర్వాత క్యాన్ V1 రావాలి, అది ఇంపార్టెంట్. సో ఇఫ్ క్లాజ్లో ఎప్పుడైతే V1 ఉంటుందో సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత క్యాన్ V1 రావాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాన్ అయినా రావచ్చు, లేక విల్ అయినా రావచ్చు, లేక మే అయినా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది అప్లికేషన్. ఇఫ్ క్లాజ్లో V1 ఉన్నప్పుడు సెకండ్ సబ్జెక్ట్ తర్వాత క్యాన్ V1 రావాలి, లేక విల్ V1 రావాలి, లేక మే V1 రావాలి. దీస్ ఆర్ ద స్టాండర్డ్ రూల్స్ ఆఫ్ ది ఇఫ్ క్లాజ్. మనకి ఇక్కడ ఇఫ్ క్లాజ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఇఫ్లో V1 ఉంటుందో మనము సెకండ్ సబ్జెక్ట్ తర్వాత క్యాన్ V1 రావచ్చు. ఎక్కువగా మనకి ఇదే మోడల్ వస్తుంటుంది. బట్ అప్లికేషన్స్లో మనము విల్ V1 కూడా రావచ్చు, మే V1 కూడా రావచ్చు. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ క్లాజులో V2 ఉంటే
V1 ఉంటే can V1. మరి V2 ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత V2 ఇఫ్ క్లాజ్లో V2 ఉంటే సబ్జెక్ట్ తర్వాత కుడ్ రావాలి. కుడ్ ప్లస్ V1 వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో V1 ఉంటే క్యాన్ V1 రావాలి. V2 ఉంటే కుడ్ V1 రావాలి. మోడల్ వర్బ్ పక్కన డైరెక్ట్గా ఒక వర్బ్ ఎప్పుడు కూడా మొదటి రూపంలోనే ఉండాలి. మీరు మళ్ళా ఇక్కడ V2 ఉంది కదా అని చెప్పేసి ఇది కూడా V2ని చేయొద్దండి. సో ఇఫ్ క్లాజ్లో V2 ఉన్నప్పుడు కుడ్ V1 రాయొచ్చు, లేక కుడ్ బదులుగా వుడ్ రావచ్చు, లేక మైట్ కూడా రావచ్చు. సో వెన్ వీ హ్యావ్ V1 ఉంటే can V1, will V1, may V1 రావాలి. V2 ఉన్నప్పుడు V2 ఉంటే కుడ్ V1 రావచ్చు, వుడ్ V1 రావచ్చు, మైట్ V1 రావచ్చు. అది స్టాండర్డ్ డెఫినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ క్లాజులో కనుక హ్యాజ్ హ్యావ్ V3 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఇఫ్ క్లాజులో ఎప్పుడైతే హ్యాజ్ లేక హ్యావ్ V3 ఉంటే మరి సెకండ్ సబ్జెక్టు తర్వాత ఏముండాలి, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు ఇఫ్ క్లాజ్లో హ్యాజ్ హ్యావ్ V3 ఉన్నప్పుడు సెకండ్ సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ V3 ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఇఫ్ క్లాజ్లో హ్యాజ్ హ్యావ్ V3 ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్ ఫార్మ్స్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? విల్ హ్యావ్ V3నే రావాలి. ఇక్కడ విల్ హ్యావ్ V3 రావచ్చు, లేక కెన్ హ్యావ్ V3 రావచ్చు, లేక మే హ్యావ్ V3 కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. అప్లికేషన్స్లో మనకు ఒకటే, ఇఫ్ క్లాజ్లో కనుక హ్యాజ్ హ్యావ్ V3 ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ V3 లేక కెన్ హ్యావ్ V3, మే హ్యావ్ V3 రావాలి. ఒకవేళ ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ V3 ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ V3 ఉన్నప్పుడు వుడ్ హ్యావ్ V3. చూడండి, హ్యాడ్ V3 ఉన్నప్పుడల్లా కూడా ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ V3 ఉంటే వుడ్ హ్యావ్ V3 రాయొచ్చు, లేక కుడ్ హ్యావ్ V3 రాయొచ్చు, లేక మైట్ హ్యావ్ V3 రాయొచ్చు. ఈ మూడు ఒకటే. సో కేవలం చూడండి, ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా కూడా ఇది గ్యారెంటీగా ఉంటుంది. మనకు టెన్సెస్లో అడగచ్చు, లేక దాన్ని మిస్టేక్ ఇచ్చి అడగచ్చు. అంటే ఏంటి, సెంటెన్స్ పూర్తిగా ఇచ్చి అందులో కాంబినేషన్స్ ఇది ఇలా మార్చి ఇస్తుంటాడు, ఇవి ఇలా మార్చి ఇస్తుంటాడు. సో మనకేంటి, జనరల్గా ఒక్కటే, V1 ఉంటే can V1, will V1, may V1. V2 ఉంటే could V1, would V1, might V1. has have V3 ఉంటే will have V3, can have V3, may have V3 రావాలి. had V3 ఉంటే would have V3, could have V3, might have V3. సో ఇవి స్టాండర్డ్ డెఫినేషన్స్. వీటిని సెంటెన్సెస్లో మనము ఉపయోగించినప్పుడు వీ కెన్ గెట్ క్లారిటీ. వెల్, ఇప్పుడు ఇఫ్ క్లాజ్ పైన వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఆన్సర్ రాయాలి, మీరు ఒక్కటే చూడండి. ఇఫ్ క్లాజ్ యొక్క ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇఫ్ క్లాజ్ పైన 4 రకాల ప్రశ్నలు వస్తుంటాయి.
ఆ 4 రకాలు ఏంది ఇప్పుడు చూసాం మనం. అదేంటి, ఇఫ్ క్లాజ్లో ఈ 4 మోడల్స్లో ఫస్ట్ V1 ఉంటుంది. V1 ఉంటే విల్ V1 రావాలి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్, సెట్ ఆఫ్ కాంబినేషన్ అనమాట. ఇఫ్ క్లాజ్లో V2 ఉంటే వుడ్ V1 రావాలి. ఇఫ్ క్లాజ్లో హ్యావ్ V3 ఉంటే సెకండ్ క్లాజ్లో విల్ హ్యావ్ V3 రావాలి. ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ V3 ఉంటే అక్కడ ఖచ్చితంగా వుడ్ హ్యావ్ V3. ఇక్కడ హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఏంటంటే అది ఇఫ్ క్లాజ్లో మనము విల్ రావచ్చు, క్యాన్ రావచ్చు, మే రావచ్చు. విల్, క్యాన్, మే ఈ 3 సందర్భాలు ఇఫ్ క్లాజ్లో ఒకటే. లేక వుడ్, కుడ్, మైట్ ఈ కాంబినేషన్ కూడా ఒకటే అనమాట. సో నౌ లెట్ us లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాజ్లో ఇక్కడండి ఇఫ్ ఉంది, సబ్జెక్ట్ యు, తర్వాత సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది. ఇక్కడ కమ్ అనేది ఇక్కడ V1. సో ఎప్పుడైతే మనకు ఇఫ్ క్లాజ్లో V1 వస్తుందో సెకండ్ సబ్జెక్ట్ తర్వాత V1 ఉన్నప్పుడు సెకండ్ సబ్జెక్ట్ తర్వాత విల్ ప్లస్ V1 ఉండాలి. ఇక్కడ మనకి వర్బును బ్రాకెట్లో ఇచ్చిట్టాడు. సో ఇక్కడ మనకి V1 ఉంది కాబట్టి విల్ V1 రావాలి. సో సెకండ్ సబ్జెక్ట్ తర్వాత విల్, అక్కడ ఉన్న వర్బుని V1ని అలాగే రాయాలి. అంటే ఏమి, ఇఫ్ యూ కమ్ అర్లీ యూ విల్ మీట్ హిమ్. ఇఫ్ యూ కమ్ అనేది V1 కాబట్టి మనం ఏం రాసాము ఇక్కడ ఆన్సర్ విల్ ప్లస్ V1 రాశాము. ఇలా ఉంటేనే ఇది రైట్ కాంబినేషన్. అలాగే ఇఫ్ యూ కేమ్ అర్లీ సెకండ్ మోడల్ చూడండి. ఇఫ్ యూ కేమ్ కమ్ అనేది V1, కేమ్ అనేది V2 ఉంటే మనకేం రావాలి ఆన్సర్ వుడ్ ప్లస్ V1. సో కేమ్ ఉంది అనేది V2 కాబట్టి సెకండ్ సబ్జెక్ట్ తర్వాత వుడ్ రావాలి. V1 ఉంటే విల్, V2 ఉంటే వుడ్ ప్లస్ V1. సో వుడ్ మీట్ హిమ్, అక్కడ బ్రాకెట్లో ఉండే V1 అలాగే రాయాలి. సో ఇది V1 V2 పైన వచ్చే మోడల్. నౌ V3 ప్యాటర్న్ ఏంటంటే ఇఫ్ క్లాజ్లో హ్యావ్ V3, ఎక్కడైనా కానీ హ్యావ్ ఫార్మ్స్ ఉంటే దాని పక్కన వర్బ్ V3 ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, హ్యావ్ V3 ఉంటే హ్యావ్ V3 ఉంటే సెకండ్ సబ్జెక్ట్ ఏం రావాలి, విల్ హ్యావ్ V3 రావాలి. ఏం రావాలి, విల్ హ్యావ్ V3 రావాలి. సో సెకండ్ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ V3 చూడండి, హ్యావ్ V3 ఉన్నప్పుడు మాత్రమే విల్ హ్యావ్ V3 రావాలి. మీట్ కు V3 మెట్. సో ఏ ఇఫ్ క్లాజ్లో అయినా హ్యావ్ V3 ఉన్నప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా విల్ హ్యావ్ V3నే రావాలి. మీట్ అనే వర్బుకు మీట్, మెట్. సో ఈ V3 ఫామ్ రావాలి, విల్ హ్యావ్ V3. ఒకవేళ ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ V3, సో కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ V3 అంతే మీకు. హ్యాడ్ V3 ఉంటే ఆన్సర్ ఏం రావాలి, వుడ్ హ్యావ్ V3 రావాలి. సో ఆన్సర్ ఏం రావాలి, వుడ్ హ్యావ్ V3. మీట్ V3 మెట్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. వెరీ సింపుల్ చూడండి. హ్యాడ్ V3 ఉంటే వుడ్ హ్యావ్ V3 రాయాలి. హ్యావ్ V3 ఉంటే విల్ హ్యావ్ V3 రాయాలి. డైరెక్ట్గా V2 ఉంటే వుడ్ ప్లస్ V1 రావాలి, వుడ్ V1. ఇఫ్ క్లాజ్లో V1 ఉంటే
విల్ V1 మీకు ఇప్పుడే చెప్పాను. విల్ రావచ్చు, కెన్ రావచ్చు, మే రావచ్చు. ఈ మూడు ఒక్కటే. విల్ V1, కెన్ V1, మే V1. అలాగే వుడ్, కుడ్, మైట్ ఈ మూడు ఒకటే కాంబినేషన్. సో V2 ఉన్నప్పుడు వుడ్ V1, కుడ్ V1, మైట్ V1 రావచ్చు. సో కేవలం చూడండి, ఇఫ్ క్లాజ్ అనేది ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కాంబినేషన్. కరెక్ట్ కాంబినేషన్ ఉంటేనే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఏమాత్రం కాంబినేషన్ మిస్ అయినా కూడా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రాంగ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏంటి టెన్స్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ రూపంలో ఇలా ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే సెంటెన్స్ పూర్తిగా ఇచ్చేసి అందులో ఫామ్ని రాంగ్గా ఇస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ రెండు మోడల్ చూద్దాం. ఏ మోడల్ అయినా ఇవ్వచ్చు, జస్ట్ మీకు క్లారిటీ రావడానికి చెప్తున్నా. ఇక్కడ మనకేంటి, ఇఫ్ యూ కేమ్ V2 ఉంది కాబట్టి వుడ్ V1 రాయాలి. V2 ఉంది కాబట్టి వుడ్ V1 రాశాం. బట్ వాడు V2 ఇచ్చి ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విల్ మీట్ అని ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఇది పూర్తిగా సెంటెన్స్ మొత్తం ఇచ్చేసి ఐడెంటిఫై ది ఎర్రర్ అంటాడు. లేక 4 సెంటెన్సెస్ ఇచ్చి ఇందులో కరెక్ట్గా ఉన్నటువంటి కాంబినేషన్ను ఐడెంటిఫై చేయమంటాడు. ఇక్కడ మనకి ఒకసారి మనం ఇఫ్ క్లాజ్ గమనిస్తే ఇక్కడ ఇఫ్ క్లాజ్లో V2 అనే వర్బ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా V2 ఉంటే మనకు ఆన్సర్ ఏం రావాలి, వుడ్ V1 రావాలి. బట్ ఇక్కడ ఏముంది, విల్ V1 ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్. దీన్ని మనం రెక్టిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేయమంటాడు. ఎలా అడిగినా ఆన్సర్ చేయడం రెడీగా ఉండాలి. సో V2 ఉన్న ప్రతిసారి కూడా సెకండ్ సబ్జెక్ట్ తర్వాత వుడ్ V1, కుడ్ V1, మైట్ V1 ఏదో ఒకటి రావచ్చు. ఇలా గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈజీగా మనం ఇఫ్ క్లాజ్ పైన కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇఫ్ క్లాజ్ను ట్రాన్స్ఫర్మేషన్ పైన కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఇఫ్ క్లాజ్ వచ్చినప్పుడు ఇది వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈజ్ అంటాడు. ఇది ఎటువంటి సెంటెన్స్, సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్సా, కాంపౌండా అంటుంటాడు. ఎప్పుడైనా కానీ ఇఫ్ క్లాజ్ వస్తే ఇది కాంప్లెక్స్ సెంటెన్సే. ఎక్కడైనా కానీ ఇఫ్ ఉంటే చాలు, దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కాంపౌండ్లోకి మార్చమంటాడు, లేక సింపుల్లోకి మార్చమని కూడా అడగచ్చు. అంటే ఏంటి, ఇలా కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చేసి దీనికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్ అనొచ్చు, ఐడెంటిఫై ది కాంపౌండ్ సెంటెన్స్ ఆఫ్ ది గివెన్ మోడల్ అంటాడనమాట. అంటే దీని యొక్క సింపుల్ సెంటెన్స్ ఏంటో అడగచ్చు, లేక దీని యొక్క కాంపౌండ్ ఏంటో అని అడగచ్చు. అంటే ఇది ఇఫ్ అంటేనే కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ను సింపుల్లో అడగవచ్చు, సింపుల్లో మార్చమని అడగవచ్చు, లేక కాంపౌండ్ ఏంటో గుర్తించమనొచ్చు, ఎలా అయినా అడగచ్చు. సో మనం దీని ఫస్ట్ కాంపౌండ్ ఎలా రాయాలి, ఇఫ్ అనేది కాంప్లెక్స్ కాబట్టి దీనికి కాంపౌండ్ ఏంటో ఫస్ట్ చూద్దాం. మనం కాంపౌండ్ ఇఫ్ క్లాస్ని కాంపౌండ్ లేక మార్చడం అంటే చాలా ఈజీ. ఏంటంటే ఇఫ్ను తొలగించేసి ఇఫ్ క్లాజ్ని కాంపౌండ్ లేక మార్చమన్నప్పుడు ఇఫ్ క్లాజ్ తొలగించి సెకండ్ సబ్జెక్టుకు ముందు అండ్ రాస్తే చాలు, అంత సేమ్, ఏం మార్చకూడదు. ఇంకా ఎప్పుడైనా ఇఫ్ క్లాజ్ని కాంపౌండ్ గుర్తించమంటే ఆ ఇఫ్ను తీసివేసి సెంటెన్స్ పూర్తిగా రాసి, ఫస్ట్ సెంటెన్స్ రాసి సెకండ్ సెంటెన్స్లోని సబ్జెక్టుకు ముందు అండ్ రాయాలి, అంత సేమ్. అంటే ఏమి, యూ వర్క్ హార్డ్
అండ్ యూ కెన్ విన్. ఇలా రాయొచ్చు మనం. అంటే ఇఫ్ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఎప్పుడు కూడా కాంప్లెక్సే. దీన్ని కాంపౌండ్లోకి మార్చమన్నప్పుడు ఆ ఇఫ్ను తీసివేసి ఫస్ట్ సెంటెన్స్ అలాగే రాసి సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్టుకు ముందు అండ్ రాస్తే సరిపోతుంది. నౌ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం గుర్తుకోవాలంటే, జనరల్గా ఏ సెంటెన్స్ అయినా స్టార్టింగ్లో యు అనేది రాసినా ఒకటే, తీసివేసినా ఒకటే. అంటే ఇక్కడండి యు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనం కావాలంటే దీని మీనింగ్ చూడండి. యు వర్క్ హార్డ్ అన్నా ఒకటే, వర్క్ హార్డ్ అన్నా ఒకటే. యు వర్క్ హార్డ్ అన్నా ఒకటే, వర్క్ హార్డ్ అన్నా ఒకటే. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి మనం. జనరల్ అంటే ఇనీషియల్గా సెంటెన్స్ ప్రారంభంలో ఎప్పుడు కూడా యు అనేది రాకూడదు. వచ్చినా ప్రాబ్లం లేదు. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇచ్చిన కాంబినేషన్లో యు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటే, ఇఫ్ క్లాజ్ వస్తే దీన్ని కాంపౌండ్లోకి మార్చమన్నప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ముందు అండ్ రాస్తే చాలు. అది కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి మార్చే విధానం. ఒకవేళ సబ్జెక్ట్ యు స్టార్టింగ్లో ఉంటే ఆ యును తీసివేయచ్చు, లేక అలాగే ఉంచవచ్చు. ఓకే, నౌ దీన్ని సింపుల్లోకి ఎలా మార్చాలి? సింపుల్లోకి ఎలా మార్చాలంటే ఇఫ్ అనే ప్లేస్ను నా చూడండి, ఇఫ్ క్లాజ్ను మనము సింపుల్లోకి మారుస్తున్నాం. ఎప్పుడైతే ఇఫ్ అని ఉంటుందో ఆ ఇఫ్ ప్లేస్లో మనం ఖచ్చితంగా ఇన్ కేస్ ఆఫ్ అని రాసుకోవాలి. ఇఫ్ క్లాజ్ను సింపుల్లోకి మార్చమన్నప్పుడు ఆ ఇఫ్ ప్లేస్లో ఇన్ కేస్ ఆఫ్ రాసి ఈ సబ్జెక్ట్ని తీసివేసేసి ఇక్కడ ఉండే వర్బ్ను ఇంగ్ ఫామ్ చేయాలి. అంతే. ఇంకా ఇఫ్ ప్లేస్లో ఏం రాయాలి? ఇన్ కేస్ ఆఫ్. సబ్జెక్ట్ తీసివేసి ఇక్కడ ఉండే వర్బ్ను ఇంగ్ ఫామ్గా మార్చేస్తే చాలు. అంటే ఏమి? ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్. అంతా సేమ్. ఇంకా ఎప్పుడైతే ఇఫ్ క్లాజ్ని సింపుల్లోకి మార్చమంటాడో ఆ ఇఫ్ ప్లేస్లో ఇన్ కేస్ ఆఫ్ రాసుకోవాలి. ఈ సబ్జెక్ట్ని తీసివేసి ఇక్కడ ఉండే వర్బ్కు ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ అంత సేమ్. హార్డ్, యూ క్యాన్ విన్. ఇది చూడండి. అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్లో కూడా కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్కు రాసే విధానం, కాంప్లెక్స్ నుంచి సింపుల్కు మార్చే విధానం అనమాట. సో మనం ఎప్పుడైనా కూడా బేసికల్గా ఇఫ్ క్లాజ్ పైన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గ్యారంటీగా ఒక ప్రశ్న ఉంటుంది. సో కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇఫ్ అనే కాంప్లెక్స్ను కాంపౌండ్లో ఎలా మార్చాలి అంటే ఏమి? సెకండ్ సబ్జెక్ట్ ముందు అండ్ రాస్తే చాలు. ఇఫ్ అనే కాంప్లెక్స్ సింపుల్ సెంటెన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ తర్వాత ఇంగ్ ఫామే ఉండాలి. ఇలా మనం రాస్తే యూ క్యాన్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఆన్సర్ ఏమైనా చేయొచ్చు అనమాట. సో ఇవి ఇఫ్ క్లాజ్ పైన వచ్చే డీటెయిల్స్. ఇఫ్ యూ లైక్ మై క్లాస్, ప్లీజ్ గివ్ మీ యువర్ ఒపీనియన్ అండ్ inform your students, inform your friends to subscribe my channel. Thank you.